సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 53వ అధ్యాయము. హనుమంతుడు రావణుని ఎదురుకుండా నిలబడి రావణుని చూసి ఏమాత్రమూ భయపడకుండా ఈ విధంగా పలికాడు. ఓ రాక్షసేంద్ర, నేను కిష్కింధను పాలించే సుగ్రీవుని వద్ద నుండి వచ్చాను. నేను ఆయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు నీ క్షేమములు కనుక్కోమన్నాడు. సుగ్రీవుడు నీకు ఒక సందేశమును పంపాడు. దానిని సావధానంగా విను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు ఉన్నాడు. అతని పెద్ద కుమారుడు రాముడు. రాముడు తన తండ్రి దశరథుని ఆదేశము మేరకు తన భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణునితోనూ దండకారణ్యమునకు వచ్చి వనవాసమును చేస్తున్నాడు. రాముని భార్య సీత విదేహరాజపుత్రి. భర్తను అనుసరించి వనవాసమునకు వచ్చింది. కాని ఒకరోజు సీత అరణ్యంలో కనపడకుండా పోయింది. తన భార్య సీతను వెతుక్కుంటూ రాముని తమ్ముడు లక్ష్మణుడు ఋష్యమూక పర్వతం వద్దకు వచ్చారు. వారు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నారు. సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యమును తిరిగి అతనికి ఇప్పిస్తానని రాముడు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. తదుపరి రాముడు వాలిని చంపి సుగ్రీవుడిని కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేశాడు. వాలి గురించి నేను నీకు వేరుగా చెప్పే పని లేదు. అటువంటి వాలిని ఒకే ఒక్క బాణంతో రాముడు చంపాడు. సుగ్రీవుడు కూడా తాను చేసిన ప్రతిజ్ఞలో భాగంగా సీతను వెతకడానికి వానరులను నలుదిక్కులకు పంపాడు. దక్షిణ దిశగా పంపిన వారిలో నేను ఒకడిని. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని కుమారుడను. నేను సీత కోసము 100 యోజనముల సముద్రమును దాటి లంకకు వచ్చాను. సీత లంకలో ఉన్నదని కనుక్కున్నాను. నీవే సీతను అపహరించావు అని తెలిసింది. ఓ లంకేశ్వరా, నీవు ధర్మాధర్మములను తెలిసినవాడివి. గొప్ప తపస్సంపన్నుడువు. ఇతరుల భార్యలను నీ ఇంటిలో ఉంచుకోవడం ధర్మం కాదు. నీ వంటి ధర్మాత్ములు బుద్ధిమంతులు ఇటువంటి అధర్మమైన పనులు చేస్తారా? తన భార్యను సీతను తీసుకువెళితే రామునికి కోపం రాదా? రాముడు లక్ష్మణుని బాణములు ఎదుర్కొనడం ఇతరులకి సాధ్యమా? రామునికి కీడు చేసి ఈ ముల్లోకములలో ఎవడూ బ్రతకలేడు. అందుకని నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. నీవు సుఖంగా ఉండు. నేను అశోకవనంలో ఉన్న సీతను చూశాను. సీతమ్మ దర్శనం నాకు లభించింది. నేను వెళ్ళి సీత లంకలో ఉన్న అశోకవనంలో ఉన్నదని రామునికి చెబుతాను. తరువాత కథ రాముడే చూసుకుంటాడు. ఓ రావణా, సీత మీద చెయ్యి వేసి చాలా పొరపాటు చేశావు. రాబోయే ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నావు. దానికి ఫలితం అనుభవిస్తావు. సీతను నీ వద్ద ఉంచుకోవడం విషము కలిపిన అన్నం తినడం లాంటిది. తిని బ్రతకడం కష్టం కదా. నీవు ఎంతో తపస్సు చేసి అనంత ఐశ్వర్యాన్ని దీర్ఘమైన ఆయుష్ను పొంది ఉన్నావు. దానిని నీ అధర్మ ప్రవర్తనతో నాశనం చేసుకోకు. నీవు తపస్సు చేసి దేవతల చేతిలో అసురుల చేతిలో మరణం లేకుండా వరం పొందావు అని అనుకుంటున్నావు. అది సరికాదు. సుగ్రీవుడు దేవత కాని అసురుడు కాని గంధర్వుడు కాని యక్షుడు కాని కాదు. కేవలం వానరుడు. నీవు నరుల చేతిలో గాని వానరుల చేతిలో గాని చావు లేదని వరం కోరలేదు. మరి సుగ్రీవుని నుండి నీ ప్రాణములు ఎలా రక్షించుకుంటావో ఆలోచించు. ఓ లంకేశ్వరా, నీవు ఆర్జించిన పుణ్యఫలం అనుభవించడం పూర్తయింది. ఇంక నీ పాపఫలము అనుభవంలోనికి రానుంది. దానిని అనుభవించక తప్పదు. ఓ రావణా, నీవు చేసిన పుణ్యం కొంచెమే, పాపం ఎక్కువ. నీ పుణ్యఫలానుభవం పూర్తయింది. ఇంక నీ పాపాల ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మరొక్క మాట, జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో రాముడు చంపడం గుర్తు తెచ్చుకో. మహాబలశాలి అయిన వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపడం మర్చిపోకు. సుగ్రీవుడు రాముడు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికి ప్రతిజ్ఞలు చేసుకున్నారు అని గుర్తుపెట్టుకో. తరువాత నీకు ఏది మంచిదో అది చెయ్యి. ఇంకా నా సంగతి, నేను లంకలో ఏమేమి చేశానో నీకు తెలుసు. జంబుమాలి, 5 సేనాపతులు, 7 మంత్రిపుత్రులు నా చేతిలో మరణించారు. ఇంక సైన్యం సంగతి చెప్పనక్కర్లేదు. నేను తలుచుకుంటే ఈ క్షణమే లంకను నాశనం చేయగలను. కానీ రాముడు నాకు ఆ పని అప్పగించలేదు. కాబట్టి చెయ్యను. ఎందుకంటే రాముడు అందరి ముందర శత్రువులను నాశనం చేసి సీతను తీసుకుని వస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రాముని ప్రతిజ్ఞను భంగం చేయడం నాకు ఇష్టం లేదు. రామునితో విరోధము పెట్టుకుని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖంగా ఉండలేరు. ఇంక నీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. నీవు సీతను సామాన్య స్త్రీ అనుకుంటున్నావు. కాలసర్పమును తెచ్చి లంకలో పెట్టుకున్నావు అని మర్చిపోతున్నావు. సీత రూపంలో ఉన్న కాలపాసమును నీ మెడలో తగిలించుకోకు. నీ మంత్రులతో ఆలోచించి ఏది మంచిదో అది చెయ్యి. నీవు నీ మొండి పట్టుదల వదలకపోతే భగభగ వండే మంటల్లో భస్మమయ్యే లంకను చూస్తావు.
నీ స్నేహితులు, మంత్రులు, నీ భార్యలు, అంతఃపుర స్త్రీలు, బంధువులు, నీ కుమారులు, సోదరులు అందరూ నాశనం కావడం కళ్ళారా చూస్తావు. ఓ రాక్షసరాజా, నేను రాముని దూతను, కేవలం దూతను. నాకు ఎవరి మీద కోపము, ద్వేషము లేవు. నీకు 4 మంచి మాటలు చెబుతున్నాను, ఆలకించు. నేను సత్యమే చెబుతున్నాను. రాముడు సృష్టి స్థితి లయకారకుడు. ఈ సృష్టినంతా నాశనం చేసి మరలా సృష్టించగల సమర్థుడు. పరాక్రమంలో రాముడు విష్ణువుతో సమానుడు. అటువంటి రాముని ఎదుట నిలిచి యుద్ధం చేసి గెలవగల సమర్థుడు దేవతల్లో గాని, అసురులలో గాని, గంధర్వులలో గాని, విద్యాధరులలో గాని, యక్షులలో గాని, నాగులలో కాని లేరు. రాముని భార్యను అపహరించి తెచ్చి నీ ఇంట ఉంచుకున్న నీవు బ్రతకడం చాలా కష్టం. రాముడు ఎవరినైనా చంపదలుచుకుంటే వారిని బ్రహ్మ, విష్ణు మహేశ్వర్లు గాని, ఇంద్రుడు గాని ఎవరూ రక్షించలేరు. తరువాత నీ ఇష్టం అని పలికాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణం సుందరకాండ 53వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.